కష్టం చేసి కూడా దాన్ని పొందుకోలేడు. కానీ మోక్షాన్ని ఎవరు అనుగ్రహిస్తారు, స్వర్గాన్ని ఎవరు అనుగ్రహిస్తారు, పరలోకాన్ని ఎవరు ఇస్తారు అని అంటే ఒక్కడే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. నిజమేనండి, యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రారు అంటే ఎవరును మోక్షానికి రారు, ఎవరును పరలోకానికి వెళ్ళలేరు, ఎవరును మోక్షానికి వెళ్ళలేరని యేసుక్రీస్తు ప్రభుల వారు ఖచ్చితంగా క్లియర్ గా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో తెలియజేశారు. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, మన కష్టముతో ఈ భూమి మీద దేన్నైనా మనం సాధించుకోగలం, కానీ మన కష్టంతో మోక్షాన్ని మనం సాధించలేము. అదేంటండి, మేము ఒక కోడిని బలిస్తే మాకు మోక్షం వచ్చేసింది, మేము ఒక మేకను బలిస్తే మాకు మోక్షం వచ్చేసింది, మేము దాన ధర్మాలు చేస్తే మాకు మోక్షం వచ్చిందని మేము పూర్వకాలం నుంచి మా పెద్దలు చెప్పిన మాటలు మేము ఫాలో చేస్తున్నాం కదా, వాటి ద్వారా మేము నీతిమంతులుగా మార్చబడి మేము మోక్షానికి వెళ్తాం కదా అని అనుకున్నట్లయితే చికెన్ షాప్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళందరూ మోక్షానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు డైలీ కోళ్ళ రక్తాన్ని చిందిస్తారు, వాళ్ళు డైలీ మేకల రక్తాన్ని చిందిస్తారు. అలాని వాళ్ళు నీతిమంతులు అయిపోరు కదా. అలా అనుకోవడం మన భ్రమ. దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, పరిశుద్ధమైన రక్తము ఎవరైతే మన కోసం చిందిస్తారో ఆ రక్తం ద్వారానే మనం మోక్షానికి వెళ్తాం. కోడి రక్తం పరిశుద్ధమైంది కాదు, మేక రక్తం పరిశుద్ధమైంది కాదు. పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిన వారు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఎందుకు ఆయన రక్తం పరిశుద్ధపరచబడిందంటే ఆయన పరిశుద్ధంగా జీవించాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు, ఆయన దైవ కుమారుడు కనుక ఆయన రక్తం పరిశుద్ధమైనది. కనుక ఆయన రక్తం క్రిందకొచ్చి ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో, ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకులుగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని తమ దేవుడిగా స్వీకరిస్తారో వారు మాత్రమే పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఎంచబడి మోక్షానికి గాని స్వర్గానికి గాని